చాలా చాలా రోజులైంది గైస్. హౌ హ్యావ్ యూ ఆల్ బీన్? అండ్ ఆల్సో వెల్కమ్ టు మై న్యూ సబ్స్క్రైబర్స్. సడన్గా చూస్తే ఛానల్ విపరీతంగా అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు. సో కొన్ని రోజులు బిఫోర్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో అడిగాను పర్ఫ్యూమ్ కలెక్షన్ ఎవరికి కావాలి అంటే అందరు మాకు కావాలి అని చెప్పిన తర్వాత నేను లేజీ అయిపోయాను. ఫైనల్గా ఇప్పుడు కొంచెం ఎనర్జీ తెచ్చుకొని మీకు నేను ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నాను ఈరోజు. సో యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా గ్లామ్ లుక్లో వచ్చేసాను గైస్, బికాస్ ద వీడియో ఇస్ ఆల్ అబౌట్ పర్ఫ్యూమ్స్. అండ్ ఇవి నా ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అనమాట. ఒక్కొక్కటి అన్నీ మీకు చూపిస్తూ దాని గురించి అంటే ఏ పర్సనాలిటీకి సూట్ అవుతుంది, ఏ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉందని చెప్తూ ఉంటాను. దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో లగ్జరీ నుంచి అఫోర్డబుల్ వరకు అన్నీ ఉన్నాయి. సో డోంట్ వరీ, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నా ఫేవరెట్తో స్టార్ట్ చేస్తాను గైస్. దిస్ హ్యాస్ టు బీ టామీ హిల్ఫైగర్ది. ఇది జస్ట్ ఒక కొలోన్ అనమాట. యాక్చువల్లీ ఇది బాయ్స్ పర్ఫ్యూమ్, బట్ ట్రస్ట్ మీ ఇది యూనిసెక్స్ ఉంది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు వాడొచ్చు. అండ్ ఇట్స్ గాట్ అ ఫ్రేగ్రెన్స్ విచ్ ఇస్ లైక్ వెరీ మీ. నా పర్సనాలిటీకి ఐ జస్ట్ లవ్ దిస్ ఫ్రేగ్రెన్స్. ఒక స్పోర్టీ ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ ఉంది. లైక్ కొన్ని ఫ్రేగ్రెన్సెస్ మనం స్మెల్ చేసిన వెంటనే ఇలా సెన్సెస్ అన్నీ అవేక్ అయిపోతాయి కదా, ఆ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉంది దీనికి. ఎనీ వన్ అండ్ ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్, బికాస్ ఇది ఎక్కువ స్ట్రాంగ్ లేదు, అలాగని మైల్డ్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ నా ఇంకొక ఫేవరెట్ చూసేయండి. దిస్ ఇస్ ద గార్డెనియా అండ్ వనిలా. ఇది మార్క్స్ అండ్ స్పెన్సర్ నుంచి. సో దిస్ ఇస్ ప్రిటీ అఫోర్డబుల్. లైక్ ఈ చిన్న బాటిల్, అంటే బాటిల్ చిన్నదే కానీ చాలా రోజుల వరకు వస్తుంది. ఇట్ కమ్స్ ఫర్ అరౌండ్ 800 to 1000 లోపు. ఓకే, అండ్ ద ఫ్రేగ్రెన్స్ ఈజ్ జస్ట్ సో అమేజింగ్. వనిలా అంటే ఏదో ఒక స్వీట్ కైండ్ ఆఫ్ వనిలా ఫ్రేగ్రెన్స్ ఉంటుంది అని అనుకోకండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ వనిలా, బట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఎగ్జాటిక్. అంటే వనిలాతో పాటు చాలా కొన్ని ఫ్లోరల్ నోట్స్ కూడా ఉన్నాయి. లైక్ దే హ్యావ్ శాండల్వుడ్, గ్రేప్ ఫ్రూట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చాలా ఒక వెరీ ఎగ్జాటిక్ ఫ్రేగ్రెన్స్ ఉంది. అండ్ ఈ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్ మనం డే నుంచి నైట్ వరకు కూడా ఇది క్యారీ చేసుకోవచ్చు. లైక్ ఫ్యూ ఫ్రేగ్రెన్సెస్ లైక్ దిస్ వన్ ఈజ్ అబ్సల్యూట్లీ అ డే పర్ఫ్యూమ్. ఓకే, సో ఇది వచ్చేసి డే అండ్ నైట్ రెండు వాడొచ్చు. ఎక్సలెంట్ ఉంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ హ్యూగో బాస్ విమెన్. సో ఇది నాకు గిఫ్ట్గా వచ్చింది నా వెడ్డింగ్ టైంలో. లాస్యా చిట్టలా అని, ఇప్పుడైతే తను కూడా ఇన్ఫ్లుయెన్సర్. సో షీ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అ ఫాలోవర్. నా ఫస్ట్ గివ్ అవే విన్నర్ తను అనమాట. సో నా పెళ్ళికి వచ్చినప్పుడు షీ గిఫ్టెడ్ మీ దిస్ అండ్ బాయ్ వాట్ అ సెంట్ దిస్ ఇస్. లైక్ ఇది ఒక ఇన్స్టెంట్ పిక్ మీ అప్ లాగా అనమాట. ఫర్ డేస్ వెన్ యూర్ ఫీలింగ్ లో ఆర్ లో ఆన్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్, మీకు మొత్తం బాస్ వైబ్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఫ్రేగ్రెన్స్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఇది ఒక మిస్టీరియస్ ఫ్లోరల్ అనుకోవచ్చు. అంటే ఐ డోంట్ నో హౌ బెటర్ టు డిస్క్రైబ్ ఇట్. అండ్ హ్యూగో బాస్ కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే లగ్జరీ సైడే ఉంటుంది. ఎనీవే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. ఒక సూపర్ అఫోర్డబుల్ కానీ ఎక్స్పెన్సివ్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్ గురించి చెప్తాను. ఇది మామా ఎర్త్ ది ఆక్వా అనమాట. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై మామా ఎర్త్. ఐ జెన్యున్లీ లవ్ దిస్ పర్ఫ్యూమ్. సో ఇది వాళ్ళు నాకు పంపించడం జరిగింది. అండ్ బికాజ్ ఇట్ వాజ్ సో రీజనబుల్, నేను అనుకున్నాను దట్ మేబీ ఇది లాంగ్ లాస్టింగ్ ఉండదు ఏమో, కానీ ఇది చాలా చాలా లాంగ్ లాస్టింగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ లైక్ అ వెరీ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్స్. ఇట్ ఈస్ అన్ అవుట్ స్టాండింగ్ ఫ్రేగ్రెన్స్. కానీ దాని పర్ఫెక్ట్ డ్యూప్ వచ్చేసి మామా ఎర్త్ ది ఆక్వా ఫ్రేగ్రెన్స్. యూ విల్ లవ్ ఇట్. అండ్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్. బాటిల్ కూడా మంచి లగ్జూరియస్ బాటిల్ అనమాట. అండ్ ఇదే మామా ఎర్త్ పర్ఫ్యూమ్స్ లో ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ వైట్ మస్క్ పర్ఫ్యూమ్. సో మస్కీ ఫ్రేగ్రెన్సెస్ మీకు ఇష్టం అయితే యూ విల్ లవ్ దిస్ అగైన్. మళ్ళీ లాంగ్ స్టేయింగ్ ఉంది, అఫోర్డబుల్ ఉంది, అండ్ ఒక స్ట్రాంగ్ మాస్క్యులన్ మస్క్ కాకుండా ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ వెరీ వెరీ గర్లీ, వెరీ క్యాజువల్ మస్క్. యునో చాలా మిస్టీరియస్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది కదా మస్క్ది. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ దాట్. లవ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు షో యూ మై అల్టిమేట్. ఇది నా గో టు అనమాట. సో ఇది ఆంటోనియో బ్యాండెరాస్ది. ఇట్స్ కాల్డ్ బ్లూ సెడక్షన్. అండ్ ఐ థింక్ ఇప్పుడు బాటిల్ ఇలా రావట్లేదు, బాటిల్ చేంజ్ అయిపోయింది. ఏదైతేనే నేను లింక్ వదిలేస్తాను. గైస్, దిస్ ఫ్రేగ్రెన్స్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. అంటే ఇది నేను పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు అడుగుతారు తెలుసా, వాట్ ఈస్ దిస్ పర్ఫ్యూమ్ అని. అండ్ అగైన్ దిస్ ఇస్ యూనిసెక్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి సూట్ అవుతుంది. కానీ యాక్చువల్గా ఇట్ ఈస్ అ ఉమెన్స్ పర్ఫ్యూమ్ ఓన్లీ. అండ్ ఈ పర్ఫ్యూమ్ గురించి ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలా. సో అర్జున్ ఉన్నాడు కదా అగ్నిసాక్షిలో, ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు. అతను మేము అగ్నిసాక్షి షూటింగ్ చేసేటప్పుడు నేను ఒక్కొక్కసారి రెడీ అయిపోయి షార్ట్కి వెళ్ళేదాన్ని. మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఈ పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేది నాకు.
నా అసిస్టెంట్ని అడిగాను, ఏంటి నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నావు అంటే, లేదు అర్జున్ సార్ కొట్టేసి ఇప్పుడే వెళ్ళారు అనేవాడు. సో అర్జున్ చోరీ చేసేవాడు నా పర్ఫ్యూమ్. గైస్, ఐ హోప్ యూర్ వాచింగ్ బిగ్ బాస్. ప్లీజ్ ఓట్ ఫర్ అర్జున్. ఒక సముద్రం, బీచ్ లైఫ్ లాగా చాలా కేర్ ఫ్రీ కైండ్ ఆఫ్ అ ఫ్రేగ్రెన్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ సూపర్ గ్లామ్. సముద్రం అండ్ ఓషన్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్ మీకు ఇష్టం అంటే యూ షుడ్ డెఫినెట్లీ గో ఇన్ ఫర్ దిస్ వన్. దిస్ ఇస్ లైక్ సూపర్ బాంబ్. అండ్ అగైన్ ఇది ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్ అంటే ప్రతి ఒక్కరికి నచ్చే పర్ఫ్యూమ్ లాగా అనమాట. సో దిస్ ఇస్ 100% గోడ్ బి అ హిట్. నెక్స్ట్ గైస్, DKNYది బీ డెలిషియస్ పర్ఫ్యూమ్స్. ఇది నా దగ్గర 2 వేరియంట్స్లో ఉన్నాయి. ఒకటి ఈ గ్రీన్ కలర్. సో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఈ గ్రీన్ అండ్ పింక్ది పేర్లు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ ఫ్రేగ్రెన్సెస్ మీకు డిస్క్రైబ్ చేస్తాను. ఒక ఫ్లోరల్ ఫ్రూటీ సెడక్షన్ అంటాను. సో అది పర్ఫెక్ట్ వర్డ్స్ టు డిస్క్రైబ్ దిస్ పర్ఫ్యూమ్, బికాజ్ ఇది డేట్ నైట్స్కి సూపర్గా సెట్ అవుతుంది. ఓకే, ద ఫ్రేగ్రెన్స్ ఇస్ సచ్, చాలా అంటే ఎంత స్మెల్ చేస్తే ఆహా, ఎంత ఎంత మనమే చాలా నచ్చేస్తాం అనమాట. ఆ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, రియలీ ఎక్స్పెన్సివ్ స్మెల్లింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇది లగ్జరీ బ్రాండ్ కాబట్టి ఆ మాత్రం ఉండాలి. అలాగే DKNY పింక్ వేరియంట్ ఉంది కదా, ఇది కొంచెం లైట్ క్యాజువల్ ఫ్లర్టీ కైండ్ ఆఫ్ అ పర్ఫ్యూమ్ అలా చెప్పొచ్చు. చాలా ఇది కూడా ఫ్లోరల్లే ఉంది, ఫ్లోరల్ కైండ్ ఆఫ్ నోట్సే ఉన్నాయి ఇందులో, బట్ ఇది టోటలీ డిఫరెంట్ ఉంది. ఇది సూపర్ స్ట్రాంగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ క్యాజువల్ డే పర్ఫ్యూమ్. ఎక్కడైనా మనం ఫ్రెండ్స్తో వెళ్తే, మూవీస్కి వెళ్తే, అటు ఇటు వెళ్తే అలాంటి వాటికి ఇది సెట్ అవుతుంది. సో మార్క్స్ అండ్ స్పెన్సర్ది ఈ పర్ఫ్యూమ్ నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకే గ్రీన్ కలర్ది ఓకే గ్రీన్ కలర్ అంటే ఇట్ ఇస్ కాల్డ్ నెక్టర్ ప్యాషన్ ఫ్రూట్ అనమాట. ఇంకొకటి పికప్ చేశాను ఫ్రమ్ మార్క్స్ అండ్ స్పెన్సర్. సో ఇది పెద్ద బాటిల్లోనే పికప్ చేశాను బికాస్ దీని మీద మంచి కాన్ఫిడెన్స్ ఉండే. బట్ దిస్ లైక్ ఓకే దీని అంత బాగాలేదు, కానీ కొంతమందికి స్ట్రాంగ్ అరబిక్ కైండ్ ఆఫ్ సెంట్స్ ఇష్టం ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. బికాజ్ ఇట్ హ్యాస్ దట్ వెరీ అరబిక్ కైండ్ ఆఫ్ అ ఫ్లేవర్ టు ఇట్. దుబాయ్ మాల్లో లేదంటే అరబిక్ కంట్రీస్లో ఇలా మాల్స్లో నడుస్తూ ఉంటే అరబ్స్ని క్రాస్ అవుతే లైక్ దే స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్ హిట్స్ యూ లైక్ దాట్, అది డైరెక్ట్గా హెడ్కి ఎక్కుతుంది కదా, ఆ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ అనమాట. బట్ ఇట్స్ నాట్ దాట్ స్ట్రాంగ్, కానీ చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, బట్ దీనంతా బాగాలేదు. అంటే అది నా టేస్ట్ అనమాట. నేను టెంప్ట్ అయిపోయి పెద్ద బాటిల్ తీసేసుకున్నాను. ఐ షుడ్ హ్యావ్ బాట్ ఎ బిగ్ బాటిల్ ఆఫ్ దిస్ అండ్ స్మాల్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఇది ఒక బాడీ మిస్ట్ అనమాట, బట్ దిస్ ఇస్ సూపర్ డామ్ అఫోర్డబుల్, ఇండియన్ బ్రాండ్. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ మై గో టు ఎవ్రీ డే. నేను ఇది వాడతాను బికాస్ ఇట్స్ గాట్ అ వెరీ ట్రాపికల్ ఫారెస్ట్, యాక్చువల్లీ ట్రాపికల్ వెకేషన్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. సో దీని లింక్ కూడా నేను వదిలేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇది యాక్చువల్లీ బాడీ మిస్ట్, కానీ నేను ఇది డియో లేదంటే పర్ఫ్యూమ్ లాగా వాడతాను బికాస్ ద ఫ్రేగ్రెన్స్ ఇస్ సో లాంగ్ లాస్టింగ్. ఇంకొకటి గైజ్, నిసారా బ్యూటీ నుంచి దిస్ ఇస్ సూపర్ అఫోర్డబుల్ వన్. సో ఇందులో 4 ఫ్రేగ్రెన్సెస్ వచ్చాయి. దీస్ ఆర్ బాడీ మిస్ట్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ గుడ్. కానీ ఇందులో 2 వేరియంట్స్ నాకు ఎస్పెషలీ చాలా నచ్చాయి. ఒకటి డ్రామా క్వీన్, ఒకటి ప్లేమా ఇవే. సో దిస్ ఇస్ ఆల్సో సూపర్ అఫోర్డబుల్. అండ్ గిఫ్టింగ్ సీజన్లో లైక్ ఈ టైంలో అందరికీ గిఫ్ట్స్ ఇస్తాం కదా, న్యూ ఇయర్, క్రిస్మస్ అండ్ ఇంకా సంక్రాంతి అవన్నీ వస్తున్నాయి కదా. సో యూ కెన్ చూస్ దిస్ టు గిఫ్ట్ యువర్ లవ్డ్ వన్స్. ఇవన్నీ కూడా చాలా లగ్జూరియస్ ఫ్రేగ్రెన్సెస్ లైక్ విక్టోరియా సీక్రెట్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్, బట్ సూపర్ అఫోర్డబుల్. నెక్స్ట్ ఎస్టీ లాడర్ ప్లెజర్స్ అనమాట. గైస్, దిస్ పర్ఫ్యూమ్ ఇస్ సో యూనిక్. అంటే మనం ఒక ఫ్లవర్స్ ఉన్న బెడ్లో నైట్ అంతా పడుకొని మార్నింగ్ లేస్తే ఆ క్రష్డ్ ఫ్లవర్స్ది స్మెల్ వస్తూ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ ఉంది ఇందులో. దిస్ ఇస్ రియలీ అమేజింగ్. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ సంథింగ్ అంటే యంగ్ పీపుల్కి అంత నచ్చకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ ఇఫ్ యూ ఆర్ అబవ్ యువర్ 40s అండ్ 50s 60s అంటే యూ షుడ్ రియలీ హ్యావ్ దిస్. ఇట్ కెన్ బి యువర్ సిగ్నేచర్ పర్ఫ్యూమ్. ఇది కూడా లగ్జరీయే, బడ్జెట్ ఏం కాదు. బట్ యా, ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ఇట్ దెన్ వై నాట్. అండ్ నెక్స్ట్ దిస్ పర్ఫ్యూమ్ నాకు ఈ శాంపిల్ పంపించారు రీసెంట్గా, నైకాలో ఏదో కొంటే శాంపిల్ పంపించారనమాట. సో ఇది ఈవ్ సెయింట్ లారెంట్ ది వై అని పర్ఫ్యూమ్, అండ్ దిస్ ఇస్ అ మెన్స్ పర్ఫ్యూమ్. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ ది ఓన్లీ వన్. నాకైతే మెన్స్ పర్ఫ్యూమ్ చాలా ఇష్టం. అంటే కొన్ని స్పెసిఫిక్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి కదా, అవి ఐ ఫీల్ లైక్ వేరింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్సెస్. ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ వెరీ పవర్ఫుల్ అండ్ బాస్ గర్ల్ వైబ్స్ వస్తాయి నాకు. ఇది కూడా ఆ టైప్ ఆఫ్ పర్ఫ్యూమే, అండ్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ కెన్ ఈజీలీ బీ యువర్ సిగ్నేచర్ పర్ఫ్యూమ్ ఫార్ లైఫ్. దీని గురించి చెప్పాలంటే ఫ్లోరల్ ఫ్రూటీ అలా చాలా గర్లీగా కాకుండా ఇట్ హ్యాస్ గాట్ రియలీ స్ట్రాంగ్ వైబ్స్. స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఇట్ ఈస్ సంథింగ్ విచ్ విల్ మ్యాచ్ అ గర్ల్స్ పర్సనాలిటీ ఆల్సో. యు నో వాట్ ఐ మీన్.
అంటే ఇట్స్ లైక్ మై కైండ్ ఆఫ్ అ పర్ఫ్యూమ్ ఐ కెన్ సే, బికాస్ ఐమ్ అ గర్లీ గర్ల్, బట్ నేను స్ట్రాంగ్ ఉండాలనుకుంటే కొట్టేస్తా, చంపేస్తా ఆ టైప్లో ఉంటాను కదా. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దాట్ ఐ కెన్ సే. అండ్ I think it'll really suit your vibe. If you have those boss girl vibes about you, then you can definitely go in for this. ఇది అయితే శాంపుల్ గా ఇంత చిన్నగా వచ్చింది, కానీ ఇందులో 2 సైజెస్ ఏదో ఉన్నట్టున్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ వేసేస్తాను. అండ్ లాస్ట్లీ ఇంకొక పర్ఫ్యూమ్ మెన్షన్ చేస్తున్నాను, దాని బాటిల్ నా దగ్గర లేదు, అయిపోయింది అనమాట. బట్ ఇట్ ఈస్ ఆల్సో మై మామ్స్ ఫేవరెట్ పర్ఫ్యూమ్. ట్రస్ట్ మీ గైజ్, మమ్మీ చిన్నప్పుడు రెడీ అవ్వడం మేము చూసామంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఖచ్చితంగా వచ్చేది. అండ్ ఇట్ వాస్ సంథింగ్ సో బ్యూటిఫుల్, లైక్ యూనో మమ్మీ మంచిగా రెడీ అయింది అని ఆ ఫ్రేగ్రెన్స్ పెట్టుకుంటే లైక్ చిన్నప్పుడు ఒక ఇమేజ్ అయిపోతుంది కదా మన మమ్మీస్ గురించి. లైక్ ఎంత బ్యూటిఫుల్ ఉండేది మమ్మీ, అండ్ యూనో ఆ పర్ఫ్యూమ్తో పాటు మొత్తం రెడీ అవుతే బా, we used to wait for her to get ready because the smell వచ్చేది. And of course later we got to know that was a secret perfume. It is called Anais Anais. సో అది నా దగ్గర ఇప్పుడు లేదు, నా దగ్గర చిన్న బాటిల్ ఉండేది, అయిపోయింది. ఐ హ్యావ్ టు టేక్ 1 more, కానీ నేను అనుకున్నా ఇవన్నీ ఫినిష్ చేసి ఆ తర్వాత తీసుకోవచ్చని. బట్ ఐ థింక్ లైఫ్ ఇస్ టూ షార్ట్ అండ్ యూనో ఐ షుడ్ జస్ట్ బై దట్ పర్ఫ్యూమ్. ఎనీవే దాని లింక్ కూడా వదిలేస్తాను. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ సో ఎగ్జాటిక్. అనైస్ అనైస్ అంటే యాక్చువల్గా అది ఫ్లోరల్ బేసే, బట్ అగైన్ అది జస్ట్ అలా ఫ్లవరీ స్మెల్ రాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ I can't explain, so mysterious and really, you know, it will hit you. It is something which is very unique. అన్ని పర్ఫ్యూమ్స్ ఒక్కొక్కసారి ఒకేలాగా స్మెల్ అవుతుంది కదా, దాట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్. లైక్ మీరు టోటలీ డిఫరెంట్ స్మెల్ అవుతారు ఫ్రమ్ ది అదర్స్. ఈ మాత్రం గ్యారంటీ నేను మీకు ఇవ్వగలుగుతాను. సో ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ వెనకాల ఎన్ని స్టోరీస్ ఉంటాయి కదా. ఎస్పెషలీ చిన్నప్పుడు మనం ఆ ఫ్రేగ్రెన్సెస్ని ఒక పర్సనాలిటీతో, ఒక కైండ్ ఆఫ్ వైబ్తో అసోసియేట్ చేసేవాళ్ళం. So yeah guys, these are my favorite perfumes. I love perfumes, కానీ యాక్చువల్గా నేను అంతగా వేసుకోను పర్ఫ్యూమ్స్, నేను మర్చిపోతాను బేసిక్లీ. అండ్ యా, సో ఇప్పుడు నేను చూపించిన పర్ఫ్యూమ్స్లో మీరు ఏదైనా పికప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ వాట్ ఈస్ యువర్ వైబ్, వాట్ ఈస్ యువర్ సెంట్? లైక్ మీకు ఫ్లోరల్ ఇష్టమా, ఫ్రూటీ ఇష్టమా, గర్లీ, సెడక్టివ్, ఎగ్జాటిక్, మిస్టీరియస్, మీ వైబ్ ఏంటి నాకు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ వాస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఐల్ సీ యూ ఇన్ అనదర్ ఫ్రెష్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ Asterisk very soon. Till then it's bye from Asterisk. నన్ను సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. బాయ్.